हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన
magnum opus, Parama Adbhuta Divya Grantham, The Secret Doctrine, Rahasya Satya Sutram, Volume 1, Cosmos Genesis, Prathama Samputamu, Brahmandotpatti Kramamu. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. Prathama Bhagamu, ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 151వ పాఠము 17/6/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏ పనికైనా కానీ ఈ మాదిరిగా కంగారు పడకుండా, ఆందోళన లేకుండా హాయిగా విశ్రాంతిగా ఉంటున్నట్టుగా ఆ పనులు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా మనకు ఉంటుంది. వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
ది అంటే భగవంతుడు అని. మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది. నీవు నేను ఒకటే అన్న దాంట్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడున్న అందరూ ఆయన రూపాలే అన్నట్టుగా ఇక్కడ అందరము ఒక్కటిగా అయిపోవటం. బట్ నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అట్లా భగవంతుడితో ఏకత్వానుభూతిలో ఉన్నారా లేదా మనకు అక్కర్లేదు. మనకి భగవంతుడితో మనకి ఏకత్వము అన్న విషయము మనలో మేల్కాంచడం జరిగింది. దైవమే ఇక్కడ ఉన్నది అన్న భావన కొంచెంగా కదిలింది మనలో. అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దైవమే అన్న దాంట్లోకి మనం వచ్చేస్తాం. వాళ్ళు ఏంటి అనేది మనకు అక్కర్లేదు కదా. తర్వాత వాళ్ళు కూడా వస్తారు దాంట్లోకి. ఇట్లాగా దైవమే మొత్తం ఉన్నది అని ఎవరో కొంతమంది అనుకుంటుంటే వాళ్ళ వరకేనండి, మిగతా వాళ్ళంతా దూరంగా అన్నట్టుగా కాదు. ఇక్కడ ఏదైతే ఉన్నదో మొత్తం ఇసుకరేణు, సీమ, గరికపోచ ఏదైనా కానీ అందరితోనూ ఏకత్వం. సరే, మనం స్టాంజా 1లో ఉన్నాం. అయితే దాని ముందు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత కొంత తెలుసుకుందాం. ఇటువంటి మనం ఎవరి పండుగలు వాళ్ళకి చూస్తే భౌతికంగా స్థూలంగా చిట్ట చివరగా ఉన్న విషయాన్నే మనం గమనిస్తూ ఉంటాం, మనకి తెలుస్తూ ఉంటుంది. దీని యొక్క అసలైన విషయం, లోతుగా ఉన్నది ఏదైతే ఉందో దాని విషయము అక్కడ ప్రకటితం కాదు. అందువల్ల మనము ఈ సందర్భం వచ్చినప్పుడు అసలు ఎందుకు మొదలు పెట్టారు ఇది, ఆ మూలం ఏంటి, ఆ మూలం దగ్గరికి మనం వెళితే ఇప్పుడు అన్నిట్లోనూ ఉన్నది ఒకే ఒక సత్యము అన్నది అర్థం. పరిపూర్ణ ఆరాధన హాజరు. బక్రీద్ దీన్నే ఈద్ ఉల్ అధా అనే పేరుతో కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో ఈద్ అల్ అధా, ఆల్సో నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్. ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగం అనే దానికి సంబంధించింది. ఈ పండుగ దేనికి సంబంధించిందంటే త్యాగం, సమర్పణ, సర్వసమర్పణ. అంటే సమర్పణలో కూడా కొంత కాకుండా. దిస్ ఫెస్టివల్ commemorates, ఎందుకు ఈ ఫెస్టివల్ ఎందుకు మొదలు పెట్టారు? అంతకుముందు లేదు ఇది. ఈ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నది అంతకుముందు లేదు. అంతకుముందు లేదు అంటే ఈ మహమ్మద్ ప్రవక్త వీళ్ళకి సంబంధించి ఇంకా అప్పటికి ఈ మహమ్మదీయ మతం ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి మహమ్మదీయ మతం ప్రారంభించబడిన తర్వాత ఇప్పుడు వచ్చిన పండుగ ఇది. కాబట్టి ఏ సందర్భంలో వచ్చింది, ఎలాగో వచ్చింది అని అనుకుంటే ఎప్పుడు దీన్ని ప్రారంభించారు అంటే ద విల్లింగ్నెస్ ప్రొఫెట్ ఇబ్రాహిం, అబ్రహాం అని కూడా అంటారు, టు సాక్రిఫైస్ హిస్ సన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు అల్లాహ్. ఇబ్రాహిం అన్న ఆయనకి కలలో కనపడి దైవము, నా మీద నీకు ఎంత విశ్వాసం ఉంది, నీకు పరీక్ష పెట్టదలుచుకున్నాను అని అన్నాడు. నా మీద విశ్వాసం ఉందా నీకు అని నిన్ను శోధించాలనుకున్నాను, నీకు పరీక్ష పెట్టాలనుకున్నాను అన్నాడు. అలాగే అన్నాడు ఇబ్రాహిం. అయితే నీ కుమారుణ్ణి
నాకు సమర్పించు, బలివు నాకు అని అన్నాడు. ఓ అన్నాడు అంతే. ఎందుకంటే ఆయన పట్ల అపారమైన విశ్వాసం, అపారమైన నమ్మకం దైవం పట్ల. వెంటనే లేచాడు. లేచి కుమారుడికి చెప్పాడు. కుమారుడికి చెప్పి సరే ముందు అతను ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు. అంటే మనకు కూడా ఈ కథలు ఉన్నాయి. మనం కూడా సినిమాగా కూడా వచ్చినాయి అవి. శివుడికి సంబంధించి శివభక్తుడికి ఇటువంటి పరీక్ష ఒకటి పెట్టబడుతుంది. అట్లా చాలా కథలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఒక కథ ఇది. అప్పుడు ఇబ్రాహీం తన కొడుకుని బలి ఇవ్వటానికి కత్తి ఎత్తుతాడు. అప్పుడు దైవము సంతోషించి, ఆగు, నేను నీ యొక్క విశ్వాసానికి, నా పట్ల ఉన్న భక్తికి, విశ్వాసానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఎట్లాగూ బలి ఇవ్వాలి అనే మాట వచ్చింది కాబట్టి నీ కుమారుడి బదులుగా ఒక మేకని బలివు, ఒక జంతువుని బలివు అని చెప్పి అనేటప్పటికల్లా అప్పుడు ఆయన బదులు మేకని బలి ఇవ్వటం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి అది సాక్రిఫైస్ గా ఆ పండగ చేసుకోవటం మొదలు పెట్టారు వీళ్ళు. It is also called Bakrid, which is the second momentous festival in the Islamic calendar named Eid al-Fitr. ఇప్పుడు జరుగుతున్న నెల వాళ్ళది ఈద్ ఉల్ ఫితర్ అనమాట. మనది వైశాఖ మాసం అట్లా జరుగుతుంది. ఈద్ ఉల్ ఫితర్ ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క మాసం ఉంటుంది పేరు. దాన్ని కొంచెం వివరంగా ఇప్పుడు ఒక వ్యాసం ఒక దినపత్రికలో వచ్చింది, అది చదువుకుంది. అంటే ఈ నెలలోనే వాళ్ళు హజ్ యాత్ర అని వెళ్తారు మక్కాకి, మక్కా మదీనా. ఇస్లాం ధర్మం 5 మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. వీళ్ళు పంచేంద్రియాలకి అధిపతి అయినటువంటి మనస్సుకు మనోకారకుడు చంద్రుడు. అందువల్ల చంద్రుడికి సంబంధించిందిగా వీళ్ళ యొక్క మతం నడుస్తుంది, వీళ్ళ ధర్మం నడుస్తూ ఉంటుంది, ఇస్లాం ధర్మం. అంటే నిత్య జీవితంలో ఒక క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన జీవితం గడపటానికి అన్నట్టుగా, తద్వారా ఆ దైవానుభూతిని పొందటం అన్నట్టుగా నిత్య జీవితాన్ని ఒక క్రమబద్ధమైన జీవితంగా గడపటానికి ఈ 5 అన్న సంఖ్య, తర్వాత ఈ 5 ఇంద్రియాలకి అధినాయకుడు అనేటువంటి మనస్సు, ఆ మనోకారకుడు చంద్రుడు. అందువల్ల చంద్రుడి మీద ఆధారపడి ఈ పండగలు నిర్ణయించుకోవడం కానీ, పండగల తేదీలు అవి. నెలవంక బొమ్మ వాళ్ళ దాంట్లో సంకేతంగా వాడడం కానీ జరుగుతుంది. ఇందులో 5 మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించిన విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. మరి ఇది అన్ని ధర్మాల్లోనూ ఉంటుంది. అయితే మేము చెప్పిన సృష్టికర్తే, మిగతా వాళ్ళు సృష్టికర్తలు కారు అన్న భావంగా ఈ భౌతికంగా స్థూలంగా వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఆ అమృతమైనా కానీ మన సీసాలో పోసేటప్పటికల్లా ఆకారం మారిపోతుంది. అట్లాగా అక్కడ ఎంతో ఉదాత్తమైనటువంటి విశాలమైన భావాలను ఇచ్చినా కానీ మనకి స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. మనకు ఆసురీ శక్తి, దైవీ శక్తిగా వచ్చినాయి. దాన్ని ఎప్పుడు నిలువరించడానికి ప్రయత్నం చేసే ఆసురీ శక్తి దాన్ని మార్పులు చేసి వీళ్ళతో అలాగా ఆడిస్తూ ఉంటుంది. సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. ఆ ఒక్క మాటతోనే మనం ఇదంతా సీక్రెట్ డాక్టర్ అంతా మనం చెప్పుకుంటున్నది ఏంటి? సృష్టికర్త ఒక్కడే.
రెండవది నమాజ్, అది బలపడటానికి ఆయన్ని ప్రార్థించడం. మూడవది రోజా, అంటే మన మనసు అటు ఇటు కదలకుండా ఉండటానికి, రకరకాల విషయాల మీదకి మళ్ళకుండా ఉండటానికి ఉపవాస దీక్ష. నాలుగవది జకాత్, అంటే ధర్మం చేయటం, తనకున్న దాంట్లో కొంత భాగం ధర్మం చేయటం. ఐదవది హజ్, అంటే ఆ మక్కా పవిత్ర క్షేత్రానికి వెళ్ళి రావటం, హజ్ యాత్ర అంటారు. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి, ముస్లిం అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకు హజ్ ఆత్మ వంటిది. ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ముస్లిం పై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్తోమత కలిగిన వారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ హజ్ జిల్ హజ్ మాసం 10వ తేదీన అరేబియా దేశంలోనే మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ఈద్ ఉల్ అజ్హా. దీన్ని బక్రీద్ పండుగని, ఈదే ఖుర్బాన్ అని కూడా అంటారు. హజ్ ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకు కూడా కనిపించదు. మానవులంతా ఒక్కటే అన్న విశ్వ మానవతా భావంతో అందరూ ముక్త కంఠంతో అల్లాహ్ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తి పారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావం. మక్కా నగర ఆవిర్భావం దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలు, కోనల నడుమ ఎలాంటి వనరులు లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజరత్ హాజిరా అలైహిస్సలాంను తనయుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీమతి హజీరా, ఇదేమిటి, నన్ను నా బిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి అని ప్రశ్నించగా, ఇది దైవాజ్ఞ అని మాత్రమే చెప్పి అల్లాహుపై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే మహాత్ములు అవడానికి ముందు ఇట్లా జరుగుతుంటాయి కొన్ని జీవిత సన్నివేశాల్లో. మరి బుద్ధుడు భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అట్లా ఒక్కొక్కళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం చుక్క నీరు లేని ఆ ఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. జం జం అనే పేరు గల ఆ పవిత్ర జలంతో తల్లి తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే అబెజం జం పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఆనాడు కేవలం 2 ప్రాణాల కోసం వెలిసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కా వెళ్లే లక్షలాది మంది ప్రజలతో పాటు స్థానికులకు నిరంతరం సమృద్ధిగా సరఫరా అవుతూ యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకువెళుతున్న ఏమాత్రము కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఎందుకంత గొప్పతనం దానికి వచ్చింది అంటే ఆయన దైవాజ్ఞని పాటించడం. ఆనాటి ఆ నిర్జీవ ఎడారి ప్రాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కా నగరంగా రూపుదిద్దుకుని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగి వచ్చి కుటుంబాన్ని కలుసుకుని తనయుడు ఇస్మాయిల్ సహాయంతో కాబాను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఈ రాతి కట్టడాన్ని
హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంలు అల్లాహ్కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవ గృహంగా పేరు పొందింది. అందుకే వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కాబాకేసి తిరిగి నమాజ్ చేయటం అనేది ఒక విశేషం. కాబా దిక్కుగా అలౌకిక ఆనందం. మక్కా చేరగానే ప్రతి యాత్రికుడు, హాజీ అంటే యాత్రికుడు, కాబా వైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు పొందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తి పారవశ్యంతో కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని తవాఫ్ అంటారు. ప్రతి తవాఫ్ లోను హాజీలు కాబా గోడలో అమరి ఉన్న హజరే అస్వద్ నల్లని శిలను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీస్తు శకం 570లో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహ్ అలైహి వసల్లం జన్మించారు. మహమ్మద్ ప్రవక్త 570లో జన్మించారు, క్రీస్తు శకం. ఇవన్నీ ఎందుకంటే మన యొక్క స్వస్థితిని మనలో మేల్కొల్పటానికి జరిగే ఎన్నో ప్రయత్నాల్లో ఒకటి బాగా. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. జం జం బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా మర్వా కొండల మధ్య సయీ చేస్తారు. దీని తరువాత కొన్ని రోజులు ఎవరి నివాసాల్లో వారు దైవ చింతన, నమాజులతో కాలం గడిపి జిల్హజ్ మాసం 8వ తేదీన మినా గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. 9వ తేదీన ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన హాజీలంతా అరఫాత్ మైదానంలో గుమిగూడి దైవ కారుణ్యాన్ని అభిలషిస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇంతమంది కలిసి ఒక్కసారిగా ప్రార్థన నిర్వహించేటప్పుడు దైవ ప్రార్థన, ఒక అద్భుతమైన శక్తి అక్కడ తయారవటం జరుగుతుంది. ఆ దివ్య శక్తి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరి మీద ప్రభావం చూపించడానికి వీలవుతుంది. తమ యొక్క స్వస్థితి పట్ల మేల్కొనటానికి, ఆ ఏకత్వానుభూతి, దైవానుభూతులకి వెళ్ళటానికి. ఈ సందర్భంలోనే ఆనాడు మొహమ్మద్ ప్రవక్త అశేష భక్త జనాన్ని ఉద్దేశించి తన అంతిమ సందేశం వినిపించారు. అందుకనే భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించిపోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ప్రారంభించి ముజ్దలఫా దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. తర్వాత మదీనా. సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు 200 మైళ్ళ దూరంలో ఉంది. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలస వెళ్లి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిద్ నబవి సందర్శనకు హజ్కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్ కనుక దూర తీరాల నుండి వచ్చిన భక్తులు మస్జిదే నబవిని కూడా సందర్శించి నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒక హాజీ, ఒక యాత్రికుడు అన్ని నియమాలను పాటిస్తూ అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర కాబా గృహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగున హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారుల సహనశీలత, త్యాగ నిరతి, పాపభీతి, వాగ్దాన పాలన, దైవాదేశ పాలన లాంటి అనేక సుగుణాలను వంట పట్టించుకుంటాడు. అంతేకాదు ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలు పరిచి వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్. ఇదే కాబా గృహ సందర్శన యాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
ఇది దానికి సంబంధించిన విషయం. ఓకే, మనం మన అధ్యయనంలోకి వద్దాం. స్టాంజా 1లో ఉన్నటువంటి మొదటి స్టాంజాలోని 8వ శ్లోకానికి సంబంధించిన విషయం చూస్తున్నాం. అది మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. మొదటి భాగం ఏంటంటే, అలో ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్ట్రెచ్డ్ బౌండ్లెస్ ఇన్ఫినిట్ కాజ్లెస్ అండ్ డ్రీమ్లెస్ స్లైప్. బహురూపములు ఏకరూపంపై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. అది పూర్తయింది. ఇప్పుడు రెండో భాగంలోకి వస్తున్నాం. రెండో భాగం అండ్ లైఫ్ పల్సేటెడ్, మరి కరిగిపోయింది అన్నాం గాఢ సుషుప్తిలో. ఒక ఆయన కోసం మనం మాట్లాడడం కోసం ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారండి అని చెప్పారు. సర్లే అని మళ్ళీ సాయంత్రం వస్తాంలేండి అని చెప్పి వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం వచ్చాం. అదే లేపాల్సింది నేను వచ్చినప్పుడు అని ఆయన అంటే, గాఢ నిద్రలో ఉన్నారు, లేకపోతే నేను లేపడం ఎందుకులే అంటే, ఈ సంభాషణ అంతా జరిగింది. ఇట్లాగా ఆయన నిద్రలో ఉన్నారండి, తర్వాత రండి అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఈ మాటలన్నీ అక్కడే ఆయన దగ్గరలోనే జరిగినాయి. కానీ ఆయనకి ఇవేమీ వినపడలేదు. గాఢ సుషుప్తిలో ఉన్నాడు, గాఢ నిద్రలో. అట్లాగని మొత్తం అన్ని దేహంలోని సర్వక్రియలు ఆగిపోయినాయా? గుండె కొట్టుకుంటూనే ఉంది, మొత్తం దేహం అంతా పనిచేస్తూనే ఉంది. కానీ మరి ఏది ఈ పంచేంద్రియాలు ఏవి పనిచేయటం, వినపట్లేదు, కనపట్లేదు, స్పర్శ లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏమీ లేదు. మరి అక్కడ ప్రాణశక్తి పనిచేస్తుందా లేదా? ఏమైంది అక్కడ? ఎక్కడ కరిగిపోయింది అది? కరిగి ఉన్నప్పుడు ఉన్న స్థితి ఏమిటి? అది ఇప్పుడు మనం ఈ రెండో భాగంలో చెప్పుకుంటున్నాం. పూర్తిగా నిద్రలో కరిగిపోయాడు, బాగానే ఉంది. నిద్రలో కరిగిపోయినప్పుడు ఏంటి జరుగుతుంది అంటే, మెలకువగా ఉన్నప్పుడు ఏ ప్రాణశక్తి అయితే పనిచేస్తుందో నిద్రలో కూడా అది పనిచేస్తూనే ఉంది. అది పనిచేస్తుంటేనే మరలా మెలకువలోకి రావడానికి మనకు వీలవుతుంది. ఏదో ఒకటి మాత్రమే ఆగింది, అది కూడా లా ఆఫ్ పీరియాడిసిటీ, అంటే పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి కొద్దిసేపు మెలకువ, కొద్దిసేపు నిద్ర అన్నట్టుగా, కొద్దిసేపు పని, కొద్దిసేపు విశ్రాంతి అన్నట్టుగా. ఆ మెలకువది అయిపోయిన తర్వాత విశ్రాంతి. అంటే ఇక్కడ తమాషా ఏంటంటే, మెలకువ ఉన్నప్పుడల్లా అక్కడ జరుగుతున్న పని ఏంటి? విశ్రాంతి కేసి తీసుకువెళ్ళటం. విశ్రాంతిలో ఉన్నప్పుడు ఏంటి జరుగుతుంది? విశ్రాంతిలో ఉన్నప్పుడల్లా మెలకువలోకి తీసుకువెళ్లే పని జరుగుతుంది అక్కడ. మనకి అక్కడ ఏ స్థితిలో ఉన్నాడో దానికి వ్యతిరేకమైన స్థితికి సంబంధించి అక్కడ పని జరుగుతుంది. రాత్రి ఉంది, రాత్రి ఏం జరుగుతోంది? పగల గురించిన పని జరుగుతోంది, పగలకి వెళ్ళటం కోసం. పగలేం జరుగుతోంది? రాత్రికి వెళ్ళటం కోసం పని జరుగుతోంది. పగల గురించి పని లేదు అక్కడ. పగలేమో రాత్రి గురించి, రాత్రి ఏమో పగల గురించి. ఈ తమాషా ఇక్కడ అలా జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా ఆగిపోవటం అన్నది లేదు, ఒక్కొక్క స్థితిలోకి తీసుకువెళ్ళటం కోసం జరిగే ప్రక్రియ ఇదంతా. ఇట్లా మనం నిద్రపోతున్నాం, విశ్రాంతిలో ఉన్నాము. విశ్రాంతిలో ఉన్నామంటే అక్కడ ఏంటి జరుగుతుంది? మరలా మెలకువకి సంబంధించిన స్థితికి సంబంధించి
పని జరుగుతోంది. అందుకని అది విశ్రాంతిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. మళ్ళీ మెలకువలో ఏం జరుగుతుంది? విశ్రాంతికి సంబంధించిన పని జరుగుతుంది. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అట్లాగే మరి ఇక్కడ ఏమని చెప్తున్నాము? గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. మరి ఎట్లాగా అది ఎట్లా కరిగిపోతే మళ్ళా కరిగిపోయింది. మళ్ళా ఎలాగొస్తుంది బయటికిక? మళ్ళీ రావాలి గదా! ప్రళయ స్థితి అయిపోయి సృష్టి స్థితి రావాలి గదా! మళ్ళీ. ప్రళయ స్థితితో ఆగిపోవటం లేదు కదా! ఇది పర్యాయత్వ ధర్మంగా కాసేపు ప్రళయ స్థితి, కాసేపు సృష్టి స్థితి నడుస్తోంది. కాసేపు రాత్రి, కాసేపు పగలులాగా. కాసేపు పని, కాసేపు విశ్రాంతిలాగా. అట్లా జరుగుతూ ఉంది నిరంతరం. మరి ఈ ప్రళయ స్థితిలో ఎట్లాగుంటే, ఏ స్థితిలో ఉంటే, అది మళ్ళీ సృష్టి స్థితిలోకి వస్తుంది. ఆ విషయం ఇక్కడ మనకి చెప్పబడుతుంది. రెండో భాగంలో. అండ్ లైఫ్ పల్సేటెడ్ unconscious in universal space. అంటే మనకి తెలియకుండానే గుండె పని చేస్తుంది. మనకి తెలియదు. నిద్రపోయినోడికి తెలుస్తుందా? ఎన్ని పని చేస్తున్నాయి. చుట్టూ పనులు జరుగుతున్నాయి. ఎవరి పనులు వాళ్ళయి. తన దేహంలోని క్రియలే, తన దేహంలో జరిగే క్రియలే తనకు తెలియదు. శ్వాస నిశ్వాసాలు పీలుస్తున్నాము. పీల్చబడుతోంది. శ్వాసక్రియ నడుస్తోంది. తెలియదు. అట్లా అన్‌కాన్షియస్ తెలియనిగా ఎరుక లేకుండా జరిగిపోతూ ఉన్నది. ఏంటది? లైఫ్ పల్సేట్స్. లైఫ్ పల్సేటెడ్. ప్రాణశక్తి లైఫ్ పల్సేటెడ్. ఆ స్పందన జరిగిపోతూనే ఉంది. శ్వాసక్రియ జరుగుతుంది. తద్వారా నాడి కొట్టుకోవటం, హృదయ స్పందనం జరుగుతుంది. నాడి కొట్టుకోవటం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. లైఫ్ పల్సేటెడ్ అన్‌కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్. ఇది ఎక్కడ? ఈ ప్రళయ స్థితి ఎక్కడ ఉంది ప్రస్తుతము? మనం చూస్తున్నటువంటి చోటు ఏదైతే ఉందో ఈ ఆకాశము, ఈ ఆకాశానికి ఆధారంగా ఉన్నటువంటి మూలమైన ఆకాశం ఏదైతే ఉందో అక్కడ ఈ చోటుకి, మనం చూస్తున్నటువంటి చోటు ఏదైతే ఉందో ఈ చోటుకి ఆధారము, మూలము అయినటువంటి యూనివర్సల్ స్పేస్, మహదాకాశం. ఆ ఆకాశంలో ఈ ప్రళయ స్థితి అట్లా గాఢ సుషుప్తిలో కరిగిపోయింది. సమస్త సృష్టి కూడా గాఢ సుషుప్తిలో కరిగిపోయింది. మనం ఎట్లాగైతే గాఢ నిద్రలోకి కరిగిపోయాము అట్లాగని మొత్తం ఆగిపోలేదు. లైఫ్ పల్సేటెడ్ అన్‌కాన్షియస్. తెలియకుండా మనకి అన్‌కాన్షియస్, మనకి ఎరుగని, తెలియని, మైమరచిన మనకి హిప్నాటిజం వీటిల్లో చూడండి. హిప్నాటిజం అప్పుడు మనల్ని నిద్రలోకి తీసుకెళ్ళిపోతాడు. నిద్రలోకి తీసుకెళ్ళిపోయి మా క్రితం జన్మల్లోకి అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇట్లా. అలాగే హిప్నాటిజం చేసిన వాడిని మంచుగడ్డ మీద కూర్చోమంటే కూర్చుంటాడు. ఏం అవ్వదు వాడికి. మనం అదే మామూలుగా మెలకువ స్థితిలో ఉన్నవాడిని మంచుగడ్డ మీద కూర్చోమంటే బాబోయ్ అని బయకి అసలు దాన్ని అంటుకోను కూడా అంటుకోడు. అంత చల్లగా ఉంటుంది కదా.
నిప్పుని అంటుకోమంటే అంటుకుంటాడు వాడు, ముట్టుకుంటాడు. నిప్పుని ముట్టుకోమంటే ముట్టుకుంటాడు. హిప్నాటిజం ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాడు. అట్లాంటి స్థితిగా ఉందన్నమాట ఇప్పుడు. కానీ వాడు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందా అనేది చెప్పలేడు. ఆ ట్రాన్స్ లో ఆ హిప్నాటిజం చేసిన సమయంలో ఏం జరిగింది అనేది అతను చెప్పలేడు. కానీ అప్పుడు మాట్లాడుతుంటాడు, చేతలు చేస్తాడు, అలాగుంటుంది. కానీ ఆ విషయాలేమీ గుర్తుండవు తర్వాత. అట్లాగా లైఫ్ పల్సేటెడ్. ప్రాణశక్తి పనిచేస్తూనే ఉంది. అట్లా పనిచేస్తుందన్న విషయం మాత్రం గమనికలోకి లేదు. మనం మామూలుగా అయితే ఇదంతా గమనిస్తున్నాం గదా! కాళ్ళు, చేతులు కదులుతున్నాయి. మనం కదిలిస్తే కదులుతున్నాయి. ఊపిరి శ్వాసక్రియ నడుస్తుంది. గుండె కొట్టుకుంటుంది. నాడి ఆడుతోంది. ఇట్లా ఆలోచనలొస్తున్నాయి. మాట్లాడుతున్నాం. పనులు జేస్తున్నాం. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మనకి తెలుస్తుంది. ఇది మెలకువ స్థితి. మెలకువ స్థితిలో మనం మొత్తం తెలిసిపోతుంది. నిద్రాస్థితి. నిద్రాస్థితిలో ఏమి తెలియటం లేదు. మరి ఎందుకని తెలియటం లేదు? మెలకువ స్థితిలో ఎందుకు తెలిసింది? గమనించేవాడు అక్కడ ఉన్నాడు. గమనించేవాడు ఉండి మనకి అది తెలియజెప్పడంతో, మన చేత గమనింప చేయటంతో అది మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఏమైంది? గమనించేవాడు ఉన్నాడు. గమనింపజేసే ప్రక్రియ ఆగింది. ఎందుకంటే మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా గమనింపజేసే ప్రక్రియ ఏదైతే ఉందో, మన చేత గమనింప చేయటం, అది ఆగిపోయేటప్పటికల్లా మనకు తెలియకుండా అయిపోయింది. వశీకరణ చేస్తే ఎట్లాగైతే ఆగిపోతుందో ఇట్లాగా ఆ గమనింపజేసే ప్రక్రియ ఏదైతే ఉందో, 2 జరుగుతున్నాయి మనలో నిత్యము. గమనించేవాడు ఒకడు ఉన్నాడు. వాడే తత్ అనే పేరుతో దట్, అది పరమాత్మ తత్వం. మొత్తానికి ఆధారమండి. బ్యాక్‌గ్రౌండ్ కాన్షియస్‌నెస్ అంటే ప్రజ్ఞ అని పిలుస్తూ ఉంటాం. ఏదో ఒక పేరు, రకరకాల పేర్లు. ఆ రకరకాల స్థితులను బట్టి ఆ స్థితులకు తగినట్లుగా రకరకాల పేర్లు. మొత్తానికి గమనించడం అనేది ఒకటుంది. అది గమనించడమే ఉంటే మళ్ళీ సరిపోదు. మనం ఎందుకంటే స్థూలంలో ఉన్నాం కాబట్టి, భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి, అది మళ్ళీ తెలియాలి మనకి. కాబట్టి ఆ గమనించేది ఏదైతే ఉందో అది మనకి తెలిసేటట్టుగా చేసేది గమనింప చేయటం అనే ప్రక్రియ. ఆ గమనింప చేయటం అనే ప్రక్రియ మెలకువ స్థితిలో మనకి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. మనం చూస్తున్నాం. మన ఆలోచనని గమనిస్తున్నాం. మన ఆలోచన మనకి తెలిసిందంటే అర్థం ఏంటి? దాన్ని గమనించాం. దానికన్నా వేరుగా ఉన్నాం. వీటన్నిటికన్నా వేరుగా ఉండటం వల్ల ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. మన చేత జరుపబడుతున్నాయి ఇవన్నీ. ఆలోచన, మాట, చేత అన్ని సమస్తము మనకి తెలుస్తుంది. మనకి తెలిసిన ప్రతిదీ ఉంది అంటే అక్కడ మనం తెలుసుకోవటం అనేది ఉంది అంటే, తెలుసుకునేవాడిగా వేరుగా ఉన్నాం. తెలుసుకోబడేది ఏదైతే ఉందో దానికి వేరుగా తెలుసుకునేవాడిగా మనం ఉన్నాం వేరుగా. మనకెలాగా తెలుస్తుందంటే మనము స్థూలంగా ఉండేవాళ్ళం. కాబట్టి మనకి చూడటానికి కావాల్సినటువంటి శక్తిని అందజేసే ఆ గమనింప చేసేవాడు ఇంకొకడు ఉంటాడు. మొత్తానికి సంబంధించింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ కాన్షియస్‌నెస్ అన్నట్టు మొత్తానికి ఆధారమైంది. వాడు మన చేత గమనింపజేస్తుంటే ఈ మెలకువ స్థితులు ఇదంతా తెలుస్తున్నాయి మనకి. నిద్రలోకెళ్ళేటప్పటికల్లా ఆ గమనింపజేసే ప్రక్రియ ఆగిపోయింది. విశ్రాంతిలో మనం ఉండడం వల్ల. అందువల్ల మనం ఏమి చూడటం లేదు. ఎక్కడి వరకు? అది భౌతిక దేహం వరకు మాత్రమే. కానీ మరి నిద్రలో ఏం జరుగుతుంది మనకి? ఆ కామదేహం చక్కగా టాటా చెప్పేసేసి ఈ భౌతిక దేహానికి. ఇక
పెత్తనాలకి బయలుదేరుతుంది అది. అంటే ఇంట్లో ఇళ్లలో సామాన్యంగా ఈ భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత గృహిణులు ఇక ఖాళీ దొరికితే ఇంక పెత్తనాలకి వెళ్తారని అంటుంటారు. అంటే పూర్వకాలంలో. ఇప్పుడంటే అదేం లేదనుకోండి. ఈ ఎవరి పనుల్లో వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ ఉద్యోగాలకెళ్ళిపోతున్నారు కాబట్టి పెత్తనాలు చేయటం ఏమి లేదిక. పూర్వకాలంలో ఉండేది. అలా చెప్తుండేవాళ్ళు. అలా పెత్తనాలకి బయలుదేరినట్టుగా ఈ కామదేహం ఏం చేస్తుంది, మిగతా దేహాలన్నిటిని కలుపుకొని ఈ కామదేహం ఒక్కటి కామలోకంలో సంచరిస్తూ ఉంటుంది. దాని పని. మరప్పుడేంటి అదంతా మళ్ళీ తెలుస్తూనే ఉంటుంది మనకి. అంటే గమనింపజేసే ప్రక్రియ అక్కడ మేల్కొని ఉంది. కాబట్టి అక్కడ తెలుస్తూ ఉంటుంది మనకి. అది కాన్షియస్‌గానే ఉంటుంది. మనకి తెలిసేటట్టుగా ఉంటుంది. ఈ భౌతిక దేహం మాత్రం పూర్తిగా విశ్రాంతిగా ఉండడంతో, అక్కడ గమనింపజేసే ప్రక్రియ ఆగిపోవటంతో, ఇది తెలియకుండా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. కానీ ఇది మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మిగతా దేహాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి లేదు. ఆ విశ్రాంతి వేరే రకంగా ఉంటుంది గానీ, మనం ఇట్లా తీసుకునే విశ్రాంతిగా ఉండదు. అందువల్ల గమనింప చేయటం అనే ప్రక్రియ అక్కడ ఆగిపోదు. కాబట్టి మనకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇది ఇక్కడ జరుగుతున్నదనమాట. కాబట్టి అండ్ లైఫ్ పల్సేటెడ్ అన్‌కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్ త్రూఔట్ దట్ త్రూఔట్ ఎక్కడ ఆ లైఫ్ పల్సేట్ అవుతా ఉంది. ఆ స్పందన ఎక్కడ జరుగుతుంది? హృదయ స్పందన. త్రూఔట్ మొత్తం. ఏ మొత్తం? త్రూఔట్ దట్ అంటే తత్ అది ఆల్ ప్రెజెన్స్ ఏదైతే మొత్తం సర్వవ్యాపి ఏదైతే ఉందో, వ్యాపకత్వం ఏదైతే ఉందో, సర్వము వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో, విచ్ ఈస్ సెన్స్డ్ బై ది అట్లా దట్ ఆల్ ప్రెజెన్స్ అక్కడ ఇది లైఫ్ పల్సేట్ అవుతుంది. లైఫ్ పల్సేట్ అవ్వకుండా అసలు ఏ భాగంలో కూడా లేదు. సమస్తం లైఫ్ ఆ జీవం అది స్పందిస్తూనే ఉంది. ప్రాణశక్తి స్పందిస్తూనే ఉంది. కాపోతే మనకేమిటి ఈ స్థూలానికి సంబంధించి, భౌతిక దేహానికి సంబంధించి గమనింపజేసే ప్రక్రియ లేదు గాబట్టి అక్కడ. గమనింపజేసే ప్రక్రియ విశ్రాంతిలో ఉంది గాబట్టి, మనం గమనించలేకపోతున్నాం. నిద్రను గూడా గమనించొచ్చు. ఎవరికి? యోగులు. వాళ్ళేంటి? వాళ్ళు విశ్రాంతి లేదిక వాళ్ళకి. భౌతిక దేహం యొక్క విశ్రాంతిని గూడా వాళ్ళు భౌతిక దేహం నుంచి విడిపడి, దాన్ని గమనించే దిశగా వాళ్ళెళ్ళేటప్పుడు కల్లా, ఈ గమనించడం అనే దానికి పూర్తిగా వాళ్ళు సాధన చేసేటప్పటికి, అప్పుడు తను నిద్రపోతుండగా అంటే తను అంటే ఏది? భౌతిక దేహం. భౌతిక దేహం నిద్రపోతుండగా, ఆ భౌతిక దేహాన్ని గూడా తను గమనించే స్థితి. తన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించే స్థితి. మేలుకుంటే ఎట్లాగైతే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయో, తను నిద్రపోతున్నప్పటికీ చుట్టూ ఉన్నాయన్నీ తెలుస్తూనే ఉంటాయి వాడికి. ఎరుకతో ఉంటాడు. అన్‌కాన్షియస్‌గా కాకుండా కాన్షియస్‌లో ఉంటాడు. ఇది జరుగుతుందిక్కడ. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు? ప్రళయము అంటే గాఢ సుషుప్తిలో కరిగిపోయింది అంటే, అది గమనించే ప్రక్రియ ఆగిపోయింది అంతవరకు. అయితే మరి అట్లాగా లైఫ్ పల్సేట్ అవుతా ఉంది అని నీకెలా తెలిసింది? లైఫ్ ఆ జీవము అంటే ప్రాణము, స్పందనముగా ప్రాణము, చైతన్యముగా ప్రజ్ఞ కలిసి పనిచేయుచున్న ఆ హృదయ స్పందనం మొత్తం విస్తరించిందని అంటున్నాం ఆ స్పందన. ఎట్లా తెలిసింది నీకు అది? హృదయ స్పందన లైఫ్ పల్సేటెడ్ త్రూఔట్ ఎక్కడ అది పల్సేట్ అవుతోంది? ఎక్కడ స్పందిస్తోంది? త్రూఔట్ సమస్తం. ఎక్కడది? త్రూఔట్ తత్ అది అని ఏదైతే ఉందో, ఈ మొత్తానికి ఆధారమైందేంటి? అది. ఎందుకంటే మనం వేరుగా ఉన్నాం కాబట్టి మనం అదే అంటాం. మనకన్నా
భయంగా దూరంగా ఉంది అన్న దాన్ని తత్ అనే మాట వాడతాం. అది అని. త్రూ అవుట్ తత్ అదే. ఆ మొత్తం ఏదైతే ఉందో మొత్తానికి ఆధారమైంది. తత్ ఆల్ ప్రెజెన్స్ సర్వవ్యాపిగా ఉన్నది. సర్వవ్యాపకత్వంతో ఉన్నది. సర్వము వ్యాపించి ఉన్నది అయినటువంటి సర్వము వ్యాపించి ఉన్న అది. సర్వము వ్యాపించి ఉన్న అది దాని నిండా దాని సమస్తం సర్వము వ్యాపించి ఉన్నటువంటి సమస్తంలోనూ ఈ లైఫ్ పల్సేట్ అవుతోంది. అయితే మరి అక్కడ గాఢ సుషుప్తులకు కరిగిపోయింది కాబట్టి ఏమీ తెలియటం లేదు. మరి ఎలాగ తెలిసింది ఇది ఉందని? విచ్ ఈజ్ సెన్స్డ్. అయితే ఎవరో దాన్ని సెన్స్డ్ వాసన పెట్టారు. ఎవరు? ఇది ఇట్లాగా లైఫ్ పల్సేట్ అవుతా ఉంది. స్పందనం జరుగుతోంది. ప్రాణశక్తి అలాగే ప్రజ్ఞ ఇవి ఆ చైతన్యముగా ప్రజ్ఞ, ప్రాణముగా స్పందనము ఈ 2 కలిసి పనిచేస్తున్నటువంటి హృదయ స్పందనము జరుగుతోంది అని ఒకాయన వాసన పెట్టాడు. ఎవరైనా? సెన్స్డ్ అంటే 5 ఇంద్రియముల యొక్క సమాహార రూపం. అంటే గమనించాడు ఆయన. గమనించి తెలుసుకుంటున్నాడు. అంటే వాడిలో గమనింపచేసే ప్రక్రియ ఆగిపోలేదు. అందువల్ల వాడికి అవన్నీ తెలుస్తున్నాయి. ఎవరైనా విచ్ ఈజ్ సెన్స్డ్ బై ది ఓపెన్డ్ ఐ. తెరుచుకున్న మూడవ కన్ను ద్వారా ఇదంతా తెలుస్తుంది వాడికి. ఎవరిలో అయితే ఈ మూడవ కన్ను తెరవబడిందో ఆ దివ్య చక్షువు తెరవబడిందో వాడికి చక్కగా కనిపిస్తుంది. గమనిస్తూ ఉన్నాడు ఆయన ఈ మొత్తాన్ని. దాంట్లోనే ఉన్నాడు ఈయన కూడా. ప్రళయం అంటే సృష్టి స్థితిని నుంచి ప్రళయ స్థితిలోకి వచ్చాం కదా. అంతకుముందు సృష్టిలో ఉన్నాడే కదా ఈయన. మూడవ కన్ను తెరుచుకున్నా గాని ఈ సృష్టిలో ఉన్నవాడే కదా. సృష్టి నుంచి దాటి బయటికి వెళ్ళలేదు. అందువల్ల ఈయన కూడా ప్రళయ స్థితిలోకి వచ్చేసాడు. ప్రళయ స్థితిలోకి వచ్చినప్పటికీ ఎట్లాగైతే మనం మామూలు గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి ఎలాగైతే ఈ గమనింపజేసే ప్రక్రియ ఆగిపోయిందో, యోగికి గాఢ నిద్రలోకి ఉన్నప్పటికీ తను మెలకువగానే ఉండి ఆ మొత్తాన్ని గమనించేవాడుగా, ఆ గమనించే ప్రక్రియ ఏదైతే ఆగిపోలేదో వాడిలాగా ఇక్కడ ఆ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి ఇదంతా తెలుస్తూ ఉన్నది. విచ్ ఈజ్ సెన్స్డ్ బై which is sensed by the opened eye of the dogma. మనం డాగ్మా గురించి అంతకుముందు చెప్పుకున్నాం. మూడవ కన్ను, త్రినయన, శివుడి కన్ను, శివుని మూడవ కన్ను, దివ్య చక్షువు, ఇవన్నీ వాటి గురించిన అనేక మాటలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకున్నాం మనం. అట్లా అంటే ఇప్పుడు మనకి మరి మూడవ కన్ను లేదు కదా మనకి అంటే ఉంది. కాకపోతే నిద్రాణ స్థితిలో ఉంది. తను తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. అది ఒక విభాగమే పనిచేస్తుంది. 100% పని చేయాల్సింది 1% మాత్రమే పనిచేస్తుంది. ఒక బఠానీ గిన్నంత పరిమాణంలో మన మెదడు మధ్య భాగంలో పీనియల్ గ్లాండ్ పేరుతో అది పనిచేస్తూ ఉంది. అదే మూడవ కన్నుగా అభివృద్ధి చెంది కన్నుగా తెరుచుకుని, మూడవ కన్ను తెరుచుకుంది అంటే 7 లోకాలు ఒకేసారిగా చూడగలం. సమస్తాన్ని ఒక్కసారిగా చూడగలం. అందుకే కదా మరి వాడు త్రూ అవుట్ తత్ ఆల్ ప్రెజెన్స్ మొత్తం లైఫ్ పల్సేట్ అవుతా ఉంది. ఆ హృదయ స్పందనని వాడు అనుభూతి చెందగలిగాడు. అంటే స్పందనముగా ప్రాణము, చైతన్యముగా ప్రజ్ఞ కలిసి పనిచేయుచున్న హృదయ స్పందనం మహదాకాశమంతా విస్తరించిన సర్వవ్యాపి అంతటా వ్యాపించి ఉండగా
ఎంత లైఫ్ పల్సెటెడ్. ఆ విషయం యోగికి ఒక మూడవ కన్ను తెరుచుకున్నటువంటి ఒక యోగికి అది అనుభూతి చెందగలుగుతున్నాడు. దాన్ని గమనించగలుగుతున్నాడు. సరే. ఇది రెండవ భాగానికి సంబంధించిన సంజార్ భాషలో ఉన్నటువంటి ఆ శ్లోకం అది. దీనికి సంబంధించి కామెంటరీ మనం రేపు చెప్పుకుందాం. అంటే ఈ గమనించటం అన్నది ఎంత ముఖ్యమైన విషయము మనం చూడండి. అది ఈ గమనించడం అనేది ఆఫ్టర్ డెత్ కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం భౌతిక దేహం వదిలిన కామదేహంతో అది గమనిస్తూనే ఉంటాం. కామదేహం రాలిపోయినా మానసిక దేహంతో గమనిస్తూ ఉండడం. మానసిక దేహం రాలిపోయినా కారణ దేహంతో గమనిస్తూ ఉండడం. ఇట్లాగా అంటే గమనించేవాడు మొత్తానికి సంబంధించి వాడికి నిద్ర మెలకువ లేని స్థితి వాడిది. ఎందుకని ఇట్లాగా వాడు మనం నిద్రపోతున్నా కానీ ప్రళయ స్థితి అలాగా ప్రళయ స్థితిలో ఉన్నా కానీ ఈ సమస్త సృష్టి ప్రళయ స్థితిలోకి గాఢ సుషుప్తిలోకి కరిగిపోయినా కానీ అది మాత్రం పనిచేస్తూనే ఉంది. మరి వాడెప్పుడు నిద్రపోతాడిక? వాడికి నిద్ర లేదు. నిద్ర లేదు కాబట్టి మెలకువ లేదు. నిద్ర మెలకువ కాని స్థితి వాడిది. మొత్తానికి సంబంధించి తత్ అని ఏదైతే చెప్తున్నామో మొత్తానికి ఆధారమైంది, మూలమైంది, ఈ మొత్తాన్ని నడుపుతుంది, ఈ మొత్తంలో ఉన్నది వాడే. అన్ని రకాలుగా కిందకి దిగింది వాడే. ఆ తత్తే అదే. దానికి నిద్ర లేదు. నిద్ర లేదంటే మెలకువ లేదు అన్నట్టుగా. కానీ అట్లా కాకుండా నిద్ర మెలకువ లేని స్థితి అది. అట్లా ఆ స్థితిలో ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఉండేవాడు వాడు శాశ్వతుడుగా, ఎల్లప్పుడూ చైతన్యముగా ఉండేది. అందువల్ల దాన్ని అతను గమనింపజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించటం అనేది ఆయన ద్వారా జరుగుతుంది. దాని ద్వారా తెర ఉంది కాబట్టే కదా తెర మీద సినిమా వేస్తున్నాం మనం. ఆ బ్యాక్గ్రౌండ్ అది ఉండబట్టి దాని మీద సినిమా ప్రదర్శన జరుగుతుంది. ప్రదర్శన జరుగుతుంటే ఆ చిత్రాలను మనం చూస్తున్నాము. కదులుతున్న చిత్రాలని మనము గమనిస్తున్నాం. మనకి తెలుస్తుంది అది. అవి ఎలా తెలుస్తున్నాయి? గమనింప చేసేవాడు మనలో కూడా ఉన్నాడు కాబట్టి. ఆ తెర దగ్గర మన దగ్గర ఉండి ఆ తెరకి ఆధారము వాడే. అక్కడ కదులుతున్న చిత్రాలకి వాడే ఆధారం. అట్లాగే మనం చూసేవాళ్ళం ఎవరమైతే ఉన్నామో మనకి వాడే ఆధారంగా ఉంది. మన చేత చూపిస్తూ ఆయన యొక్క ఒళ్ళో పెట్టుకుని మన చిన్న పిల్లల్ని మనం ఒళ్ళో పెట్టుకునేట్లాగైతే మన తొడ మీద కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళకి ఆ విషయాలు, ఈ విషయాలు కొత్త మాటలు, విషయాలు ఎట్లాగైతే బోధిస్తామో పిల్లలకి, అట్లా మన చేత గమనింప చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం చేయటం వల్ల మనం గమనిస్తూ ఈ విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత ఇంకొక విషయం ఈ బక్రీద్ గురించి. అక్కడ జరిగిందంటే భక్తి విశ్వాసాలని పరీక్ష చేయడం కోసం నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అన్నాడు దైవం. ఈయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కుమారుడు అంటే ఎవరు? తనకి సంబంధించిన లక్షణాలు, తనకి సంబంధించినటువంటి
వేరుగా ఉన్న లక్షణాలు, దైవం నుంచి వేరుపడటానికి ఉపయోగపడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మరి తన నుంచి వేరుపడ్డాడు కదా! కొడుకు అనేటప్పటికల్లా తనకన్నా వేరుగా ఉన్నాడు. దాన్ని బలివ్వమన్నాడు. కొడుకుని బలివ్వమన్నాడు. అంటే అది ఏంటి? వేరుగా ఉండకుండా తనే కొడుకుగా వచ్చాడు అన్న భావంలోకి రావాలి అని. దైవమే నా నేనుగా వచ్చానిక్కడ. నా నన్నుగా వచ్చాడాయన అన్నట్టు భావన కోసం, వేరు భావాన్ని మనలో తొలగింపజేయటం కోసం దాన్ని బలివ్వమన్నాడాయన. కాబట్టి మనం బలి ఇవ్వాల్సిందేంటి? మనకన్నా వేరుగా ఏ భావనలైతే ఉన్నాయో, ఈ సమస్తాన్ని వేరుగా, భిన్నముగా, అనేకత్వంగా చూసేదేదైతే ఉందో ఆ భావాన్ని. ఎందుకంటే అది ఆ ఏకత్వానికి, దైవంతో మనం కలిసిపోవటానికి అడ్డం పడుతుందది. ఆటంకపరుస్తుందది. కాబట్టి దాన్ని బలి ఇవ్వు. ఎవరికి? తనకే. ఆ దైవానికి ఇచ్చేసేస్తే అది ఆ భావాన్ని ఇంకా దైవంతో మనం కలిసిపోవటానికి అవకాశం ఉంటుంది. అది అసలైన రహస్యార్థము దానికి సంబంధించి. కాకపోతే దాన్ని వేరు వేరుగా ఏదేదో అనుకుంటూ మనం ఇప్పుడు చేస్తున్నాం. అందుకే మనం మూలానికి వెళ్ళాలి. పండగలకి సంబంధించింది ఏదైనా సరే మూలం. దాని దగ్గరికి వెళితే అప్పుడు దాని సంగతి మనకి అవగతం అవుతుంది. ఓకే.